ప్రతిసారి T3 T4 రెండు ఒకేలాగా అంటే ఇదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్డ్ ఉండాలని లేదు. ఒక్కోసారి T3 హై ఉండొచ్చు, T4 లో ఉండొచ్చు, ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు TSH ఏమో కంప్లీట్ గా ఆపోజిట్ వేలో కూడా ఉండొచ్చు. యూజువలీ T3 అండ్ T4 విల్ బి ఇదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ట్రెండ్, బట్ నాట్ ఎవ్రీ టైమ్. అండ్ ఈ రెండు ఇంక్రీజ్ అవుతే యాజ్ అ కాంపెన్సేటరీ ఫీడ్బ్యాక్ TSH అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ దేర్ మే బి ఇన్స్టెన్సెస్ వేర్ T3 ఒక్కటే హై ఉండి T4 లో ఉండొచ్చు అండ్ TSH కూడా లో ఉండొచ్చు. T3 ఒకటి హై ఉండి T4 ఇదర్ నార్మల్ ఆర్ బిలో నార్మల్ ఉంది అంటే ఇట్ ఇస్ కాల్డ్ T3 టాక్సికోసిస్ అనమాట. సో T3 టాక్సికోసిస్ అనే దానిలో T3 ఒక్కటి హై అవుతుంది. ఇది కాకుండా వేరే రీజన్స్ ఏముండొచ్చు అంటే అయోడిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే ఏదైనా మెడికేషన్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ T3 మెడికేషన్ తీసుకున్నప్పుడు లియోథైరోనిన్ అంటారు, అది తీసుకున్నప్పుడు ఉండదు. లేదంటే కొన్ని మెటబాలిక్ స్టేట్స్, మెటబాలిక్ డిజార్డర్స్ లో కూడా ఇలా రావచ్చు. ఆర్ మన ల్యాబ్ వేరియేషన్స్ ని బట్టి లీస్ట్ అంటే లాస్ట్ అది కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము సిమ్టమ్స్ చూసుకోవాలి. అది కాకుండా మొత్తం ప్యానెల్ లైక్ T3 T4 TSH కూడా మనము చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి విచ్ డిజార్డర్ ఇట్ కమ్స్ అండర్ అనేది డయాగ్నోసిస్ చేసుకోవాలి.